తులసి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిన సిద్ధు అక్కడ తులసి ఖుషి స్కూల్ ఫీజు కట్టడానికి ఇబ్బంది పడుతుందన్న విషయం తెలుసుకొని వెంటనే ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత తులసికి కొంత డబ్బు ఇస్తూ, తులసి ఈ డబ్బులు తీసుకొని ఖుషి స్కూల్ ఫీజు కట్టు అని చెప్పి అంటూ ఉంటే, నాకు వద్దు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. దాంతో సిద్ధు, నేను నీ భర్తని కాదా తులసి, నేను నీ భర్తనన్న బాధ్యతతో ఇస్తున్నాను తీసుకో అని చెప్పి అంటూ ఉంటే, నేను మీ భార్యనని మీరు అంగీకరించినా కూడా మీరు నా భర్తని నేను ఇంకా అంగీకరించలేదు అని చెప్పి అంటూ ఉంటే, సరే ఖుషి కోసమైనా ఈ డబ్బు తీసుకో అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. దాంతో ఖుషి భవిష్యత్తు గురించి ఆలోచించి తులసి ఆ డబ్బులు తీసుకోబోతూ ఉంటే అప్పుడే అక్కడికి సిద్ధు తల్లి వస్తుంది. విశాలాక్షి, నువ్వు ఇస్తే మాత్రం తను ఎలా తీసుకుంటుందిరా, ₹1,00,00,000 ఇచ్చినా కూడా తను తీసుకోదు. ఎందుకంటే తను మధ్యతరగతి నుంచి వచ్చింది, ఆత్మవిశ్వాసం కలది, కష్టపడి రూపాయి సంపాదించుకుంటుంది, కానీ మనం ఇచ్చిన డబ్బులు మాత్రం తీసుకోదు అని చెప్పి విశాలాక్షి అంటూ ఉంటే, ఇక తులసి విశాలాక్షి ఆ మాట అనడంతో, అవును నాకు ఈ డబ్బు వద్దు, నేను ఏదో ఒక ఉద్యోగం చేసి ఖుషి స్కూల్ ఫీజు కట్టేస్తాను అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. ఇక దాంతో సిద్ధు ఎంతో బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. విశాలాక్షి తులసి దగ్గరకు వచ్చి, ఏంటి ఖుషిని అడ్డం పెట్టుకొని మా వాడి దగ్గర నుండి డబ్బు నొక్కేద్దామని చూస్తున్నావా, చూడు నా కొడుకు నిన్ను తన భార్య అనుకుంటున్నాడేమో, కానీ నువ్వు ఇంటికి కోడలివి మాత్రం ఎప్పటికీ కాలేవు, ఈ ఇంటికి సంబంధించిన ఏ రూపాయి కూడా నువ్వు ముట్టుకోవడానికి వీల్లేదు అని చెప్పి విశాలాక్షి తులసి మీద మండిపెడుతూ ఉంటుంది. విశాలాక్షి మాటలకు తులసి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. తర్వాత రోజు ఉదయాన్నే ఖుషి పాప స్కూల్కి ఇంకా రెడీ అవ్వకపోవడంతో అప్పుడు తులసి, ఖుషి త్వరగా స్కూల్కి రెడీ అవ్వు, నేను ఏదో ఒక విధంగా మీ ప్రిన్సిపల్ మేడంని బతిమలాడి నిన్ను స్కూల్కి పంపిస్తాను అని చెప్పి అంటూ ఉంటే, అలాగే అమ్మ అని చెప్పి ఖుషి స్కూల్కి వెళ్ళడం కోసం అని చెప్పి రెడీ అవుతుంది. ఆ తర్వాత తులసి ఖుషిని తీసుకొని స్కూల్కి వస్తుంది. అక్కడ గేట్ దగ్గర ఉన్న సెక్యూరిటీతో, ఏవండి నేను మీ ప్రిన్సిపల్ మేడంతో ఒకసారి మాట్లాడాలి, పాప స్కూల్ ఫీజు గురించి రిక్వెస్ట్ చేయాలి, నన్ను లోపలికి వెళ్ళనివ్వండి అని తులసి అంటూ ఉంటే, మీరు వెళ్ళండి మేడం, నిన్న మిమ్మల్ని లోపలికి రానివ్వనందుకు చాలా సారీ అని చెప్పి గేట్ దగ్గర ఉన్న సెక్యూరిటీ అంటూ ఉంటాడు. దాంతో తులసి ఖుషిని తీసుకొని లోపలికి వస్తుంది. ప్రిన్సిపల్ మేడంతో మాట్లాడుతూ, నమస్తే మేడం, ఫీజు గురించి మాట్లాడడానికి వచ్చాను అని తులసి అంటూ ఉంటే, నిన్న పాపను స్కూల్లోకి ఎలో చేయనందుకు సారీ మేడం అని చెప్పి ప్రిన్సిపల్ మేడం తులసికి సారీ చెప్తూ ఉంటే, అప్పుడు తులసి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. మేడం మీరు నాకు సారీ చెప్పడం అని తులసి అలా చూస్తూ ఉంటే, మీరు సిద్ధు గారి భార్య అన్న విషయం నాకు ఈరోజు ఉదయమే తెలిసింది మేడం, పాప స్కూల్ ఫీజు అంతా కూడా తన ఫాదర్ సిద్ధు కట్టేశారు, కాబట్టి ఇక తనకు స్కూల్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు, తనని క్లాస్కి పంపించండి మేడం అని చెప్పి ప్రిన్సిపల్ మేడం తులసికి ఎంతో గౌరవం ఇచ్చి మాట్లాడుతూ ఉంటే, సిద్ధు ఖుషి స్కూల్ ఫీజు కట్టేశాడన్న విషయం తెలుసుకొని తులసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఈ విషయం నాతో చెప్పలేదేంటి అని తులసి ఖుషిని క్లాస్కి పంపించి తిరిగి వచ్చేస్తూ, ఆయన ఖుషికి నాన్ననని చెప్పి స్కూల్ ఫీజు కట్టి ఉండొచ్చు, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనను నా భర్తగా నేను అంగీకరించలేను, ఎలాగైనా అప్పుగానే ఆ డబ్బు తీసుకొని ఆయనకు తిరిగి ఇవ్వాలని చెప్పి తులసి అలా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. తులసి అలా ఇంటికి నడుచుకుంటూ వస్తూ ఉంటే దారిలో కొంతమంది రౌడీలు తులసిని అల్లరి చేస్తూ ఉంటారు. పాప ఎక్కడికో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నట్టుంది, లిఫ్ట్ కావాలేమో అడుగురా అని చెప్పి ఒక రౌడీ అంటూ ఉంటాడు. దాంతో మరొక రౌడీ లిఫ్ట్ అడగడానికి మొహమాట పడుతున్నట్టుంది, మనమే బలవంతంగా బైక్ మీద ఎక్కించుకొని తీసుకువెళ్దామని చెప్పి అంటూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ కూడా తులసి గురించి అసభ్యంగా మాట్లాడుతూ తులసిని ఫాలో అవుతూ తనని ఏడిపిస్తూ ఉంటారు. తులసి వాళ్ళ వైపు తిరిగి చూడకుండా స్పీడ్గా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక దాంతో వాళ్ళు తులసిని రోడ్డు మీద ఆపేసి బైక్తో చుట్టూ కూడా రౌండ్స్ వేస్తూ ఉంటారు. దాంతో తులసి, రే మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపోతారా, పోలీసులను పిలవమంటారా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో ఆ రౌడీలు, ఏంటి మా గురించి పోలీసులకు చెప్తావా,
ఎలా చెప్తావో మేము కూడా చూస్తాము అని చెప్పి తులసి చెయ్యి పట్టుకొని లాగుతూ ఉంటారు. అలా రౌడీలు తులసిని ఏడిపిస్తూ ఉండడంతో తులసి హెల్ప్ హెల్ప్ అని అరుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే సిద్ధు అటువైపుగా వచ్చి రౌడీలందరినీ కూడా చితక్కొట్టి తులసిని సేవ్ చేస్తూ ఉంటాడు. రే, నా భార్య జోలికే వస్తారా, మీ అంత చూస్తాను అని చెప్పి సిద్ధు వాళ్ళందరినీ కూడా చితక్కొట్టి తులసిని సేవ్ చేస్తాడు. ఆ తర్వాత తులసి సిద్ధుకి థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది. రా తులసి, బైక్ ఎక్కు అని సిద్ధు అంటూ ఉంటాడు. ఏం వద్దు, నేను నడుచుకుంటూ వెళ్తాను అని తులసి అంటూ ఉంటే, ఇప్పుడు ఏం జరిగిందో చూసావు కదా, నువ్వు ఇలాగే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే పోకిరి వెధవలు ఏదో ఒకటి అంటూనే ఉంటారు, నిన్ను ఏడిపిస్తూనే ఉంటారు. రా తులసి, ఏవైనా గొడవలు ఉంటే ఇంట్లో చూసుకుందాం, ఇలా రోడ్డు మీద కాదు ప్లీజ్ అని చెప్పి సిద్ధు అనడంతో తులసి సిద్ధు బైక్ ఎక్కుతుంది. మీరు ఖుషి స్కూల్ ఫీజు కట్టారని తెలిసింది, కానీ ఆ డబ్బును నేను కేవలం అప్పుగా మాత్రమే తీసుకుంటాను అని చెప్పి తులసి అనడంతో, సరే తులసి, అప్పుగానే అనుకో, అయినా ఖుషి నీకు కూతురైతే నాకు కూడా కూతురే కదా, నా కూతురి స్కూల్ ఫీజు కట్టి నేను నీ దగ్గర డబ్బులు తీసుకోవడం ఏంటి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. ఖుషి నీకు కూతురు కాదు, నాకు మాత్రమే కూతురు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. ఇక దాంతో సిద్ధు, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఖుషి నా కూతురు, నా కూతురు స్కూల్ ఫీజుని నేను కట్టేశాను అంతే, ఇంకా నువ్వేం మాట్లాడద్దు అని చెప్పి తులసి నోరు మోయిస్తాడు. ఇక దాంతో సిద్ధు ఖుషిని కన్న కూతురులాగా చూసుకుంటూ ఉండడంతో తులసి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. సిద్ధు అలా బైక్ డ్రైవ్ చేసుకుంటూ రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఇంతలో ఒక ఆవిడ తన పాపను ఎత్తుకొని అటువైపుగా వస్తూ ఉంటుంది. రంగమ్మ, ఎలా ఉన్నావంటూ సిద్ధు పలకరిస్తూ ఉంటాడు. నేను బాగున్నాను బాబు అని చెప్పి అంటూ ఉంటే, పాపకి ఇప్పుడు ఎలా ఉంది, అంతా నయమైపోయిందా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. మీ దయ వల్ల ఆ రోజు మీరు హాస్పిటల్ ఫీజు కట్టడం వల్ల చావు బతుకుల మధ్య ఉన్న నా కూతుర్ని నేను కాపాడుకోగలిగాను బాబు, ఆ రోజు దేవుళ్ళలాగా మీరు సాయం చేశారు అని చెప్పి. ఎవరు బాబు, అమ్మగారా, పెళ్లి చేసుకున్నారా అని చెప్పి ఆవిడ అడుగుతూ ఉంటే, అవును రంగమ్మ, ఈ మధ్య పెళ్ళైంది అని సిద్ధు అంటూ ఉంటాడు. దాంతో తులసితో, రంగమ్మ మీరు నిజంగా చాలా అదృష్టవంతురాలు అమ్మగారు, బాబుగారు లాంటి దేవుడు లాంటి భర్త దొరకడం నిజంగా అదృష్టం, బాబుగారి దయ వల్ల ఎన్నో కుటుంబాలు బాగుపడ్డాయి, ఈరోజు నా కూతురు ప్రాణాలతో ఉందంటే దానికి కారణం బాబుగారే. ఆ రోజు నా కూతురికి డబ్బులు లేవని ఎవరు కూడా హార్ట్ ఆపరేషన్ చేయడానికి ముందుకు రాలేదు, దాంతో బాబుగారే డబ్బులు ఇచ్చి మరీ నా కూతురికి హార్ట్ సర్జరీ చేయించారు, అందుకే ఈరోజు నా కూతురు ప్రాణాలతో ఉంది అని చెప్పి రంగమ్మ తులసికి చెప్పడంతో ఇక సిద్ధు మంచితనం తెలుసుకొని తులసి సిద్ధు వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది. నిజంగానే ఇతను ఇంత మంచివాడా, ఇన్ని రోజులు నేను ఇతన్ని అపార్థం చేసుకున్నాను అని చెప్పి తులసి మనసులో అనుకుంటూ ఉంటుంది. మరోవైపు రాత్రిపూట జాను ఎగ్జామ్స్ ఉండడంతో చదువుతో జైతో, ఇవ్వండి నేను ఫెయిల్ అవుతానేమోనని చాలా భయంగా ఉంది అని అంటూ ఉంటే, ఈ జై ఉండగా జాను ఎప్పుడు ఫెయిల్ అవ్వదు, నేనున్నాను కదా, నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పి జానుకి మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. జాను జై భుజాల మీద వాలిపోయి నిద్రపోతూ ఉంటుంది. నిద్రపోతున్న జానుని జై బెడ్రూమ్లో బెడ్ మీద పడుకోబెట్టిన తర్వాత జాను ఫోన్ తీసుకొని విశ్వకి మెసేజ్ చేస్తాడు. ఏం చేస్తున్నావు విశ్వ అని చెప్పి జాను మెసేజ్ చేసినట్టుగా జై మెసేజ్ చేయడంతో, బాగా చదువుతున్నట్టున్నావు, ఎంతైనా టాపర్వే కదా, నేనే ఫెయిల్ అయ్యి ఇంట్లో కూర్చుంటానేమోనని భయంగా ఉందని జాను విశ్వకి మెసేజ్ చేయడంతో, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఫెయిల్ చేయనివ్వను జాను, నువ్వు పాస్ అయ్యేలాగా చేస్తాను అని చెప్పి విశ్వ తన ఫ్రెండ్స్తో కలిసి క్వశ్చన్ పేపర్స్ తీసుకొని రావడానికి కాలేజ్కి వెళ్తాడు. జాను ఫెయిల్ అవ్వకుండా ఉండడం కోసం అని చెప్పి క్వశ్చన్ పేపర్స్ని తన ఫ్రెండ్స్తో కలిసి దొంగిలించి, రేపు జాను ఎలాగైనా పాస్ అయిపోతుందిరా, క్వశ్చన్స్ అన్నీ ముందుగానే తెలిసిపోతాయి కాబట్టి తనకు ఈజీ అవుతుంది పాస్ అవ్వడం అని చెప్పి విశ్వ తన ఫ్రెండ్స్తో కలిసి క్వశ్చన్ పేపర్స్ తీసుకొని బయటకు వచ్చేసరికి అక్కడ పోలీసులు ఉంటారు. ఏంట్రా క్వశ్చన్ పేపర్స్ దొంగిలించడానికి వచ్చారా, మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేస్తున్నామని చెప్పి ఇక జై ప్లాన్ ప్రకారం పోలీసులు విశ్వని అరెస్ట్ చేస్తూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మరి మన ఛానల్ తెలుసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.